పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. హో మై డియర్ హెయిర్, ఐఎమ్ రియలీ సో సారీ. ఈ కండిషన్లో నా హెయిర్ని చూస్తాను అస్సలు అనుకోలేదు. సో మొత్తం బ్రేక్ డౌన్ అయిపోయి, హెయిర్ ఫాల్ అయిపోయి, మొత్తం చాలా రఫ్ అయిపోయి అసలు మంచి కండిషన్లో లేదు. సో గాయస్, నా హెయిర్ అనేది ఇంత డ్యామేజ్ కావడానికి కారణం నేనే సరిగ్గా కేర్ తీసుకోలేదు. సో నేను ఎప్పుడు ఆల్ టైమ్ యూజ్ చేసే ప్రోడక్ట్ మామా ఎర్త్లో మనకి హైబిస్కస్ ఆయిల్, రిపేర్ ఆయిల్ వచ్చింది. సో ఇది మనకి మొత్తం హెయిర్లో ఉన్న డ్యామేజ్ హెయిర్ అంతా రిమూవ్ చేసేస్తుంది. అండ్ హైబిస్కస్ అంటే మందార ఆకులు అండ్ కర్రీ లీవ్స్ తెలుసు కదా. సో దాంతో న్యాచురల్గా చేసిన ప్రోడక్ట్ కాబట్టి సో సక్సెస్ఫుల్గా నాకైతే చాలా బాగా పనిచేస్తుంది అనుకుంటున్నాను. అండ్ నేను కూడా రీసెంట్గా ఈ రెమెడీ ట్రై చేస్తున్నాను. సో నాకేంటంటే అసలు సూపర్గా ఆయిల్ ఈ మనకి ఆల్రెడీ రెడీమేడ్ తయారు చేసి వచ్చేసింది. ఐఎమ్ సో లక్కీ. సో గైస్, ఇప్పుడు నా హెయిర్కి ట్రై చేసి మీకు కూడా చూపిస్తాను, రిజల్ట్ చూడండి. మామా ఎర్త్ హైబిస్కస్ హెయిర్ ఆయిల్ అనేది మన డ్యామేజ్ హెయిర్ని బాగా రిపేర్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ గుడ్నెస్ ఆఫ్ హైబిస్కస్ అండ్ కర్రీ లీవ్స్. అండ్ ఇది మనకి హెయిర్ చాలా స్ట్రాంగ్ చేస్తుంది. నౌరిషింగ్ అంటే రూట్స్ నుంచే మనకి హెయిర్ అనేది చాలా నౌరిషింగ్గా చూపిస్తుంది. సో మనం మన హెయిర్కి ఎంత సరిపోతుందో అంత ఆయిల్ మనం అప్లై చేసుకొని రూట్స్ నుంచి మొత్తం మసాజ్ చేసుకొని ఒక కొన్ని మినిట్స్ ఆర్ కొన్ని అవర్స్ ఉంచేసినా మనకి బాగుంటుంది. అంటే లైక్ నైట్ పెట్టుకొని మార్నింగ్కి అలా ఉంచుకున్నా. సో ఇప్పుడు చూడండి, నేను షాంపూతో హెడ్ బాత్ చేసి వచ్చాను. రిజల్ట్ చూడండి మీరు. సో గాయస్, ఇది హెయిర్ డ్రై అయిపోయాక నా హెయిర్ రిజల్ట్. టూ సాఫ్టీ. అండ్ చూడండి, మీకు ఇలా స్ట్రెచ్ చేసి చూపిస్తాను నా హెయిర్ ఎంత బాగుందో. చూసారా, నథింగ్ ఆన్ మై హ్యాండ్. సో చాలా రిఫ్రెషింగ్ ఉంది. ట్యాంగిల్స్ కూడా అస్సలు లేవు నా హెయిర్లో, అంత సాఫ్ట్గా వచ్చేసింది. సో గైస్, ఇప్పుడు నాకు గ్రాడ్యుయేషన్ డేకి ఫుల్గా ప్రిపేర్ అయిపోవాలి, హెయిర్ స్టైల్ చేయించుకోవాలి. అండ్ చాలా మెమరీస్ గుర్తొచ్చేసిన ఒకేసారి వీళ్ళందరినీ కలిసి. మళ్ళీ ఎప్పటికి కలుస్తానో 3 years తర్వాత కలుస్తున్నాను. సో గైస్, మనందరికీ తెలుసు మామా ఎర్త్ వాళ్ళు ఒక గుడ్ ఇన్నోవేషన్ అయితే తీసుకుంటున్నారని. ఈ 2025లో 1 million ట్రీస్ అయితే నాటాలని మనం కూడా చేయందిద్దాం. అండ్ గైస్, మీరు నా కూపన్ కోడ్ కానీ మీకు యూజ్ చేస్తే మీకు స్పెషల్ 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. అండ్ ఇది మనకి నియర్ బై స్టోర్స్, నైకా, ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా దొరుకుతుంది. సో చెక్ ఇట్ అవుట్ గైస్. ప్రొడక్ట్ రేటింగ్ అయితే 5కి 5 ఇవ్వచ్చు. సో ఇప్పుడు నేను ప్రెసెంట్ నా గ్రాడ్యుయేషన్ డేకి రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి. సో మెమరీస్ ఉన్నాయి ఆ కాలేజ్లో నాకు. సో ప్రస్తుతానికి నేను డిగ్రీ కాలేజ్కి కాన్వకేషన్ తీసుకుంటున్నాను. ఏంటి ఇంత గ్యాప్ తర్వాత తీసుకుంటున్నారంటే నా దగ్గర ఆన్సర్ లేదు. ఇప్పుడు పెట్టాలి, ఇప్పుడు తీసుకుంటున్నాను. సో దట్స్ ఇట్. ఇంకేదైనా ఉంటే నేను వాయిస్ ఓవర్లో మీకు చెప్తాను. ఓకే. హలో గాయస్, నేను మీ హ్యాపీని అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ క్వీన్ అఫీషియల్. సో గాయస్, ఈరోజు నాకు బిగ్ డే అనే అనుకోవాలి. ఎందుకంటే ఈరోజు నాకు కాన్వకేషన్ అంటే గ్రాడ్యుయేషన్ డే. సో నేను గాయత్రి విద్యా పరిషత్లో చదివాను డిగ్రీ, బీసీఏ చేశాను. సో ఎంసీ ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో చేస్తున్నాను. ఇప్పుడు మాకు 3 years తర్వాత కాన్వకేషన్ అనేది స్టార్ట్ అయ్యింది. ఈ రోజు కండక్ట్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ అందరినీ మీట్ అవ్వడం 3 years తర్వాత. ఎందుకంటే అందరూ జాబ్స్కి వెళ్ళిపోయి, హైదరాబాద్ వెళ్ళిపోయి, లేకపోతే మొత్తం విడిపోయినట్టు, లైక్ మళ్ళీ ఎప్పుడు కలుసుకోలేదు. మళ్ళీ అందరినీ కలుసుకోవడం ఇదంతా కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మమ్మీ, తమ్ముడు, వాళ్ళు ఇంకా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు ఆ మూమెంట్ని చూడడానికి. సో ఇదంతా ఒక మెమరబుల్గా ఉంటుంది కదా అని చెప్పి క్యాప్చర్ చేస్తున్నా. అండ్ మాకు వైట్ కోడ్ ఇచ్చారు. చూడండి, ఫుల్ వైట్ అవుట్ఫిట్లో వచ్చాను నేను. సో అందరూ వైట్ శారీస్, వైట్ లహంగా, వైట్ చుడిదార్, అందరూ వైట్లో ఉంటారు. బ్లాక్ కోట్ వేసుకుని, బ్లాక్ కప్ వేసుకుని ఆ ఫీలే వేరు. కాబట్టి ఇదంతా ఒక మంచి మెమరబుల్ మూమెంట్లా ఉండబోతుంది. ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు నేను చిత్రలహరిలో హెయిర్ స్టైల్ చేసుకోవడానికి వచ్చాను నేను. సో ఎలా ఉంది మన లుక్ అంతా అనేది ఇప్పుడు కాలేజ్కి వెళ్ళగానే అసలు ఎలా ఉంటుంది ఏంటి మనకి ఏం తెలియదు. యూట్యూబ్లో కూడా ఎక్కడ చూడలేదు వీడియోస్, చిన్న వీడియోస్ తప్ప. గ్రాడ్యుయేషన్ డే అంటే ఎలా చేస్తారో పెద్ద ఐడియా లేదు. చూడాలి, చూసి మీకు కూడా చూపిస్తాను. అండ్ ఇది డిగ్రీ, నేను చేస్తున్న డిగ్రీ ఇది. మళ్ళీ పీజీది ఎప్పుడు తీసుకుంటానో దానికి కూడా టైం పడుతుంది. ఇంకా నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వడానికి కూడా ఒక 6 months పడుతుంది. ప్రాజెక్ట్ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. సో హ్యాపీగా ఉంది. అందరినీ కలవబోతున్నాను కదా. మాది కోఎడ్.
చాలా ఫ్రెండ్లీగా ఫుల్గా తిరగడం కానీ ఈ కాలేజ్లో నేను చాలా తక్కువ, కానీ నా డిగ్రీ కాలేజ్లో చాలా ఎక్కువ. ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటా, చూస్తూనే ఉండండి. మా కాన్వకేషన్ 2:30 అయితే వీళ్ళు 3 o'clock వచ్చారు. చూడు బాలు వెంటనే చేంజ్ అవ్వరన్నమాట. ఇది నెక్స్ట్ హాయ్ చెప్పు జో, మమ్మీ హాయ్ చెప్పు. వైట్ కోడ్ అని చెప్పాను కదా, ఇద్దరు వైట్ డ్రెస్ లో ఉన్నాం. అందుకు చెప్పాలి కదా, తెలుసు కదా నా గురించి. ఉసిరికాయలు ఉన్నాయి ఇక్కడ స్టూడియోలో, మీరు రండి. ఉసిరికాయలు సూపర్ టేస్ట్ ఉన్నాయి, చిన్న ఉసిరికాయలు. ఈ సీజన్ లో ఇదే ఫస్ట్ తిన్నాం. ఎలా జో? చాలా బాగుంది, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మళ్ళీ దానికోసమనే రావాలి స్టూడియోకి. అంతేగాని ఫోటోలు మాత్రం రానంటాను. ఫోటోకి వస్తాం. ఇప్పుడు ఒక 5 minutes లో మేము వెళ్ళిపోతాం. ఇది మేము వెళ్తున్న రూట్. ఇది సాగర్ నగర్. నేను చెప్పాను కదా స్టూడియో నుంచి నేను రెడీ అయ్యి వెళ్తున్నా అని. సో ఇటు నుంచి మనం డైరెక్ట్గా వెళ్తే లెఫ్ట్ సైడ్ తిరిగి ఇంకా బీచ్ చూసుకుంటూ ఆ వ్యూస్ అన్నీ ఎంజాయ్ చేస్తూ కాలేజ్కి వెళ్ళిపోయే వాళ్ళం. సరదాగా ఆటోస్లో, బస్సెస్లో, ఒక్కొక్కసారి స్కూటీస్లో. ఎంత క్రేజీగా ఉండే ఆ మెమరీస్. మార్నింగే లేవడం, రెడీ అవ్వడం, అక్కడి నుంచి లైక్ అక్కేపాలెంలో ఉండేదాన్ని. సో అక్కడి నుంచి రావడం, ఇదంతా మంచి మెమరీస్. సో లెఫ్ట్ సైడే మన కాలేజ్ చూసారా, వచ్చేసింది విద్యా పరిషత్, గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్. అండ్ ఆ పైన ఉన్నది వెంకటేశ్వర స్వామి గుడి, అంటే చిన్న తిరుపతి అంటున్నారు. చాలా బాగుంది, పీస్ఫుల్గా. నేను వెళ్ళాను, అసలు మామూలు గాలి రాదు. సో ఇది మేము చదువుతున్నప్పుడు పక్కన కూడా బిల్డింగ్స్ కడుతున్నారు. ఇప్పుడు మొత్తానికి అయిపోయింది. ఇక్కడ మా వాచ్మెన్ చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు, బయటికి పంపించడానికి. హాస్టలర్స్ కదా, మరీ స్ట్రిక్ట్గా ఉండేవారు. అయినా మేము బంకులు కొట్టేవాళ్ళమే. చూస్తూ చాలామంది అందరూ వైట్ కోడ్ వేసుకున్నారు, వైట్ శారీస్. మీకు ఆల్రెడీ చెప్పాక కదా మాదంతా కోడ్ వైట్ అని. ఇంక అందరూ మ్యాక్సిమం స్లాట్ 1లో వెళ్ళిపోయారు. ఆ టైంకి మేము వెళ్ళేసరికి 3 o'clockకి. స్లాట్ 2 మాది. సో మంచి పని చేశాను నేను లేట్గా రావడం. స్లాట్ 2లోనే మా ఫ్రెండ్స్ ఉన్నారు. స్లాట్ 1లో పాపం చాలా తక్కువ అంటే ఒక 3-4 members మాత్రమే స్లాట్ 1లో ఉన్నారు. ఇదంతా మా గ్రౌండ్. మాకు గ్రౌండ్ చాలా పెద్దది, ఫుట్బాల్ గ్రౌండ్, క్రికెట్ గ్రౌండ్. సో ఇంకా చాలా మంది కలిసాం ఈ హడావుల్లో. చాలా బ్లాక్ బోర్డ్స్ వస్తే మాకు యాహూ గ్రాడ్యుయేషన్ అవుతుంది. ఇప్పుడు స్టేజ్ మీద అవుతుంది. వేరే కాలేజ్ సీట్ ఎవరికైనా ఇచ్చారు. సో ఫ్రెండ్స్ అందరూ కూడా మీట్ అవుతున్నారు, అన్ఎక్స్పెక్టెడ్గా కలుస్తున్నారు అటు ఇటు చేసి. ఎస్ బ్లాగ్ చేస్తున్నా. బాయ్ బాయ్ గాయ్స్. మరి సెట్ అయిందో లేదో తెలియదు, వేస్ట్ చూసుకున్నాను. ఎదురా సరిగ్గా రాదు. వీడియో ఫస్ట్ ప్రిఫరెన్స్. మా చదువులు అలా ఉంటాయి బట. సో మా క్లాస్ గర్ల్స్ లో చాలా తక్కువ మంది మేము ఇక్కడ ఉన్నాం. ఏంటి చెప్పండి, మీ పేర్లు మీరు చెప్పండి, మీ ఇంట్రొడక్షన్ మీరు ఇవ్వండి. నువ్వు స్టార్ట్. ఓకే, షీఈస్ పూజిత, షీఈస్ జోష్న, షీఈస్ కోమల, ఇంగ్లీష్ లెక్చరర్. హీరోయిన్ మాట ఇప్పుడు హైదరాబాద్ లో టాప్ కమింగ్ హీరోయిన్ టాలీవుడ్. అందరూ చాలా హ్యాపీగా ఉంది అందరినీ కలవడం. ఇన్కమింగ్ హీరోయిన్, టాప్ కమింగ్ అదే. ఓకే, ఏం మాట్లాడుతాం తెలియదు కానీ చాలా క్రేజీగా హ్యాపీగా ఉంది. నేను అంటే ఆనందంతో మాటలు రావట్లేదు. 3 years మోనాన్ని కలిసాను. ఫొటోస్ తీసుకున్నాం. అట్లుంటది మాతోటి. చెప్పండి, మీరు చెప్పండి, మాట్లాడండి. కాలేజ్ కోసం మాట్లాడండి. ఇంతవరకు నా ఫ్రెండ్స్ అందరినీ చూసారు కదా, ఆల్ క్రేజీ. అసలు మా క్లాస్ బ్యాచ్ సూపర్ క్రేజీ మెంబర్స్. అండ్ ఇక్కడ నేను బ్లాగ్ తీయడానికి అసలు కుదరలేదు. ఓ పక్కన సర్టిఫికేట్స్ అని, ఓ పక్కన కోపెన్ అని, ఇది అది అని తిరుగుతూ ఉన్నాను. మమ్మీ కూడా నా కోసం వచ్చారు. ఇంకా అందరూ బ్లాక్ కోట్స్, బ్లాక్ క్యాప్స్ వేసుకుని ఫొటోస్, వీడియోస్ తీసుకుంటున్నారు. ఎంతైనా లైఫ్ టైం మెమరీస్ ఇవే ఉంటాయి. అందుకే అందరూ కూడా బిజీగా ఉన్నారు. ఇక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు చూసారా, తిను ఆశ, పూజిత
అండ్ పవన్, చరిష్మా, జోష్న అందరూ, నిఖిత, మా మమ్మీ వాళ్ళ పేరెంట్స్, ఇంకా పేరెంట్స్ కూడా వచ్చారు. ఎక్కువ మంది ఏం రాలేదు, తక్కువ మందినే తీసుకొచ్చాం. నేనే పిలిపించాను రమ్మని. మహేశ్వరి, సౌమ్య, సో సర్టిఫికేట్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు. మా పేర్లు పిలిచారు, అరుపులు, మా ఫ్రెండ్స్ అందరూ. ఇక్కడ మా బ్యాచ్ మొత్తం, మా బీసీఏ బ్యాచ్ అందరూ కూర్చున్నాం. మోనా, కోమల, ఇంకా అందరినీ పేర్లు పెట్టి పరిచయం చేయాలంటే మీరు చూడండి. మీ ఫ్రెండ్స్ కూడా ఇందులో కనిపిస్తే నాకు కమెంట్ చేయండి. రాహుల్ దీప్, పవన్, పూజిత, జో. సో ఇప్పుడు మనం వస్తాం. మన పేరు చదివేటప్పటికి అతను రికార్డ్ చేయలేదు, ఒకసారితో తీయించాను. చాలా రేర్గా దొరికిన వీడియో ఇది. ఇప్పుడు నేను వస్తాను. నేను జోష్న ఒకేసారి వచ్చాం. ఏంటో లక్కీగా నా రోల్ నెంబర్ 23 అక్కడ. ఎస్, వచ్చేసింది సర్టిఫికేట్. ఇంకా జోష్న కూడా చూడండి, జోష్న ఎంత హడవడగా పరిగెత్తారు. పాప వీళ్ళెవ్వరికి వీడియోస్ రాలేదు, ఫీల్ అవుతున్నారు. సో ఇవే మా సర్టిఫికేట్స్. అండ్ అందరూ వెళ్ళిపోతున్నారు కాబట్టి మంచి ఫీల్తో ఫ్రెండ్షిప్ సాంగ్ వేసి ఒక మంచి ఫొటోస్ పెట్టా. మీ ఫ్రెండ్స్ని కూడా తలుచుకోండి. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్. చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా, గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవే